గారు ఇంకా సక్సెస్ఫుల్గా మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే మన ఫస్ట్ వెంకటరామయ్య గారిని పిలవాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ మురళీధర్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్ సార్, టీజర్ మామూలుగా లేదు, ఇచ్చి పడేశారు, ఓ రేంజ్లో ఉంది. అండ్ ఈరోజు మన ఈవెంట్ని గ్రేస్ చేయడానికి, విష్ చేయడానికి, ముందు నడిపించడానికి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు, ప్రభాకర్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సో చప్పట్లతో సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ ప్రభాకర్ గారు. సో కవితో పాటు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ సార్. సో మన హీరో గారు దినేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి దినేష్ గారు. అలాగే హీరోయిన్ దివిజా ప్రభాకర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఒక టాలెంట్ కాదు, మల్టిపుల్ టాలెంట్ అనమాట. సో అన్ని టాలెంట్లు కలిపితే మన దివిజ అన్నమాట. సో డాన్స్ అయితే చింపేసింది, మామూలుగా లేదు. ఆర్టిస్ట్ వెల్కమ్ దివిజ. అలాగే ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇంకా మనల్ని ఎంటర్టైన్ ఎప్పుడూ చేయాలనుకునే సత్యశ్రీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్గా ఇంకా ఎన్నో మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరొక ఆర్టిస్ట్ హాసిని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు సీరియల్స్ లో చూసాము. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ లో కూడా తనని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి క్యారెక్టరైజేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి. ఎస్, ఆల్మోస్ట్ స్టేజ్ మీద వెంకటరామయ్య గారి తాలూకా అందరూ వచ్చారు. బట్ ఆ తాలూకా రావడానికి మెయిన్ పర్సన్ ప్రొడ్యూసర్. సో ఐ రిక్వెస్ట్ కోమలి మహేందర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. యంగ్ అండ్ డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ గా అలాగే ఆర్టిస్ట్ కనిపిస్తూ ఉన్నారు. సో ఈ సినిమా మన ముందుకు తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా సో ఒక కొత్త సబ్జెక్ట్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫోక్ సింగర్ గా మనకు పరిచయం అయినా కూడా ప్రొడ్యూసర్ గా మన ముందుకు రాబోతున్నారు కోమలి మహేందర్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. మరొక ప్రొడ్యూసర్ సోమేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. లిరిసిస్ట్ చిరంజీవి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ సార్. సంగతి చెప్తా తర్వాత మీరు ఆగండి. మెయిన్ ఫోకస్
సో మొత్తానికి సాంగ్ చూసేసాము, టీజర్ చూసేసాము. సో ఇంకా ఎన్నో విషెస్ అలాగే బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి మా వెంకటరామయ్య గారి తాలూకాకు సంబంధించి మా ప్రభాకర్ గారు ఏం మాట్లాడతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రభాకర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మిగతా పెద్దలకు అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సాంగ్ లాంచ్, టీజర్ లాంచ్కి అతిథిగా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు తెలుసు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది అనేది. సతీష్ మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాప హీరోయిన్గా ఓ సినిమా అనుకుంటున్నామంటే చెప్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేనే మొత్తం విని మాట్లాడడం జరిగింది. ఇలాంటి కథలు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు, రావట్లేదు యాక్చువల్లీ. ఇలాంటి కథలు ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానీ, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, అలాంటి డైరెక్టర్స్, అలాంటి సంస్థల్లో మాత్రమే వచ్చేవి ఇలాంటి సినిమాలు. తర్వాత ఇక మారిపోయింది అంతా. మొత్తం బిల్డప్స్, ఆర్ఆర్ ఇవే ఉంటున్నాయి సినిమాల్లో. వాటితోనే వస్తున్నాయి తప్ప ఒక కుటుంబ కథలు కానీ, ఒక పల్లెటూళ్ళలో కథలు కానీ, మన కథలు కానీ, అంటే మనం ఎలా పెరిగాము, మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఇలాంటివి సినిమాల్లో రావడం అసలు టోటల్గా ఆగిపోయింది. ఇలాంటి కథ విన్న తర్వాత నేను ఫస్ట్ చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మంచి కథ కదా, బాగుంటుంది, పాప ఉంటే, పాప కెరీర్లో ఇలాంటి సినిమా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను పాపకి ఓ సినిమా వచ్చింది, నువ్వు చెయ్యాలి, చేసేనానా అని చెప్పాను. తను ఏంటి అని అడిగి, నీకు అంత అనవసరం, నువ్వు చెయ్యి, మంచి సినిమా బాగుంటుంది, నీకు ఎప్పుడైనా రేపొద్దున నువ్వు ఒకవేళ 100 సినిమాలు చేసినా సరే ఈ సినిమా నీకు గుర్తుంటుంది, ఒక మంచి కథ. ఎందుకంటే సినిమా స్టోరీ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. అందువల్ల నేను ఈ సినిమా, నేను కానీ మా అబ్బాయి కానీ, మా పాగమని ఎవరన్నా ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తను అడిగాడు కాబట్టి చేయమని చెప్పాను. ఈ సినిమా చాలా ఎన్నో కష్టాలకి ఓర్చి, కోమలి గారు ఎస్పెషల్లీ, కోమలి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. తను ఫోక్ సింగర్గా మనందరికీ తెలుసు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను తీశాను. మిగతా పనుల కంటే కూడా చాలా కష్టమైన పని సినిమా తీయడం, పూర్తి చేయడం, జనాల్లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు, చాలా ఉంటాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటికీ ఓర్చుకొని ఒక ఆడకూతురు తను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారండి. సతీష్ గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తన కళని కూడా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సతీష్ అండ్ కోమలి గారు ఇద్దరికి కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నానమ్మా మీకు. అండ్ అయ్యో, నాకు అనిపించింది ఒకటే, తను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏదో డబ్బు సంపాదించాలని, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని కాదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనో, ఆ చుట్టూ ఊళ్ళో ఉన్న కథలు చూసో, ఇలాంటి కథ జనాల్లోకి వెళ్ళాలి, ఈ కథ తెలియాలి, జనాలకి ఇలాంటి కథలు తెలియాలి, నాన్న గొప్పతనం తెలియాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తను ఈ సినిమా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. నాన్న అంటే మనం ఎంతవరకు చూస్తున్నాము, ఎలా చూడాలి, నాన్న గొప్పతనం ఏంటనేది ఈ సినిమాలో తెలుస్తుందండి. డెఫినెట్గా 2000 బిఫోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం అంతా ఇందులో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచంలో నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి తెలియదు నాన్న పోయిన తర్వాత కూడా ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏ కష్టాలు పడ్డాడు అనేది. ఈ సినిమా చూస్తే ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా ద్వారా మనకి తెలిసిపోతుంది. మనకి రియల్ లైఫ్లో తెలియంది సినిమా ద్వారా తెలుస్తుందండి. అండ్ నాన్నగా మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా అబ్బాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే, మా అమ్మాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే. ఇది ఒక కోఇన్సిడెన్స్. సూపర్ చేశారు సార్. అండ్ ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్ చరణ్ అర్జున్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. మీకు సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండవు. ఆయన మ్యూజిక్ ద్వారా చాలాసార్లు గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఇప్పుడు చూసిన పాట ఎంత బాగుందో మీరు చూశారు కదా. దీనికి 100 రెట్లు బాగుండే పాట ఒకటి ఉంది, నాకు నచ్చిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో. అది ఫ్యూచర్లో మీరు వింటారు, చూస్తారు. ఆ పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కడివే
నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎలా సాకావు నాన్న అని ఒక పాట ఉంటుందండి. అయ్యి బాబాయ్ గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఆ సాంగ్. అంటే నిజంగా కూడా మా ఇంట్లో మేము 7గురం, నేను 5గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మా నాన్న అప్పుడే గుర్తొచ్చాడు నాకు. అసలు ఆ పాటినప్పుడల్లా గుర్తొస్తాడు, కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. మమ్మల్ని 7గురిని ఎలా సాకాడు ఆయన, ఎలా పెంచి పెద్ద చేశాడు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చాడు, చదువు లేదు సంజయ్ లేదు ఒక చిన్న పనిని నమ్ముకొని అని చాలా ఫీల్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ అలా మన తల్లిదండ్రులు గుర్తు చేసే సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆదరించండి. అన్ని సినిమాల్ని ఒకే లిస్ట్లో వేయకండి. ఏదో రివ్యూలు చూసో నలుగురు బాగుందంటేనో వెళ్ళి చూడటం కాదండి. మనకంటూ ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి జీవితంలో. ఎప్పుడు చూసినా అవతలవాడి అభిప్రాయం మీద బతకూడదు. మన అభిప్రాయం ఒకటి ఉండాలి. కాబట్టి మనకి కొన్ని సినిమాలు మనం డిసైడ్ అయ్యి చూడాలి జీవితంలో. ఎవరో బాగుందని చెప్పిన తర్వాతనో చూడడమో, ఎవరో బాగాలేదంటే చూడడం మానేయడమో చేయకూడదు. ఇది డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకునే సినిమా. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ చెప్పాలనుకున్న కోమలి గారిని నిలబెట్టండి. ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసేలా చేయండి, ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుద్ది అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది, ఒక ఒక బ్రహ్మానందం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు. తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో. తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అంతకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకటి సార్ అడగండి. టైటిల్ ఏంటి సార్ మంది? వెంకటరామయ్య గారి తాలూకా. మొన్నటి వరకు ఏ తాలూకా చెప్పాను సార్, ఆ తాలూకా అని చెప్పుకున్నాం సార్. ఈ సినిమా చూసిన తర్వాత ఈ తాలూకా అని కొంతమంది సినిమా ప్రేక్షకులు చెప్తారని టీం చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఈ టైటిల్ గురించి? చెప్తారండి. ఇప్పుడు ప్రభాకర్ అంటే ఏ ప్రభాకర్ అంటే ఈటీవీ ప్రభాకర్ అంటారు కదా, దాన్ని తాలూకా అంటే అదనమాట మీనింగ్. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో వచ్చేసి వీళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయి అతయ్య నేను అంటే ఎవరే నువ్వు అంటే వెంకటరామ గారి తాలూకా అనగారు, ఓహో వెంకటరామ గారి కూతుళ్ళ మీరు రండి అంటారు కదా, ఆ సెన్స్లో పెట్టిన టైటిల్ అనమాట ఇది. ఊళ్ళో అంటే పల్లెటూళ్ళలో పెరిగే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది, జెన్జీస్కి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. సో ఇప్పుడు ఆయనే కాబట్టి మొత్తం అంతా ఆయన గురించే నడుస్తుంది కాబట్టి కొరియోగ్రాఫర్ సాగర్ మాస్టర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ సాగర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఎస్, సో ఇప్పుడు మన మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అందరినీ కదిలించే సినిమా, అందరికీ కన్నీళ్లు తెప్పించే సినిమా. ఒక నిజ జీవితంలో జరిగేటువంటి యథార్థ సంఘటనల రూపకల్పనే వెంకటరామయ్య గారి తాలూకా. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఒక సినిమా నాకు గుర్తొచ్చింది, పాత సినిమా. ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు నటించినటువంటి బడిపంతులు సినిమా గుర్తొచ్చింది.
నేను ఆ సినిమా చూసిన రోజుల్లో 72, 73 ప్రాంతంలో విడుదలైన ఆ సినిమా చూసిన రోజుల్లో నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది. నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుని అవుతాను, ప్రముఖ నటుని అవుతాను, అప్పుడు ఇటువంటి పాత్ర పోషించాలి అని. ఇది నా మనసులో మాట, ఎవరికి ఇంతవరకు చెప్పని మాట. ఈ కథ విన్న వెంటనే నేను తప్పకుండా ఈ సినిమా చేయాలనేటువంటి కోరిక నాకు బలంగా కలిగింది. అది నిజరూపం దాల్చింది కూడా. ఉమ్మడి కుటుంబాలు కరువవుతున్న ఈ రోజుల్లో మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ మర్చిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమభావము, ఆరాధన, కనీస గౌరవభావం కూడా కరువవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అనేది మనకు ఒక శుభ పరిణామం కూడా నాకు అనిపిస్తున్నది. అది యథాలాపమో కాకతాళీయమో తెలియదు, కానీ ఈ సినిమాలో నాకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. స్టేజ్ మీద 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకు లేడు. నాకెందుకో బాధ అనిపించింది. సినిమా అంతే, నిజ జీవితం కూడా అంతే కదా. అంటే కొడుకుల పట్ల కొడుకులకు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, అసలు వాళ్ళను ఏమాత్రం కేర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అది కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. దయచేసి ఈ సినిమా చూడండి, ఆదరించండి. అందరూ సినిమాను లోతుగా ఆలోచించండి. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మనం ఏమవుతున్నాము, ఎంత పురోగతి సాధించినా కూడా బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యము. అదే వెంకటరామయ్య గారి జీవితం. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్ అయిపోయారు సార్. ఎస్, సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఫస్ట్ సతీష్ గారినే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సతీష్ గారు కోట్. అందరికీ నమస్కారం అండి. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడనండి, ఎవరిని ఇబ్బంది పెట్టను. మన సినిమా ఫస్ట్ అనుకునేది ఏంటంటే, మన భారతదేశం వసుదైక కుటుంబం. అలాంటి వసుదైక కుటుంబంలో తెల్లవారితే రాజు అవ్వాల్సిన రాముణ్ణి నువ్వు రాజ్యం వదిలి అడవికి వెళ్ళాలని తండ్రి చెప్తే ఎందుకు వెళ్ళాలి అని కూడా ప్రశ్నించకుండా వెళ్ళే అంత పుణ్యభూమి, తండ్రి మాటలు గౌరవించే కొడుకు ఉన్న భూమి. అలాగే అన్న జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్ళాలి, అజ్ఞాతవాసం చేయాలి, అరణ్యవాసం చేయాలంటే మేమెందుకు చేయాలి అని అడగకుండా ఆయనతో పాటు అనుసరించిన పాండవులు జన్మించిన కర్మభూమి. అలాంటి భూమిలో నేడు అంత బంధాలకి, పెద్దవాళ్ళకి అంత విలువిచ్చిన కుటుంబాల్లో నేడు అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మా ఇద్దరు ఉంటున్నారంతే. ఆ పెద్దవాళ్ళంతా ఊర్లో ఉండే పరిస్థితి వచ్చింది. సిటీలో అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చేసారు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. 3 బెడ్రూమ్ తీసుకున్నా నీకో రూము, నాకో రూము, మన ఇద్దరికో రూమ్ అనే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. కాబట్టి 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు తీయగలుగుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రుల్ని చివరి దశలో 4 కలిసి పెంచలేకపోతున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయండి. అలాగని పిల్లలు తప్పు కాదు, పిల్లల్ని బ్యాడ్గా కూడా చూపించలేదు. బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్. సందర్భానుసారంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకు రావడము, వాళ్ళ రెంట్లు కట్టుకోవడం, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకే కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. ఊరు వదిలి పెద్దవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా కూడా జంజీ జనరేషనే కాదండి, మొత్తం 90 జనరేషన్ కూడా అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆ జనరేషన్ ఈ జనరేషన్ లేదు, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నదే ఇది నడుస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నా సరే ఊర్లో బతకలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఇంకొక దారి లేని పరిస్థితి వచ్చింది. ఒక తండ్రి గొప్పతనం మన సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఫోన్ చేసి మీరు ఎలాగున్నారో నాన్న అని అడిగే పరిస్థితి తప్పకుండా వస్తుందండి. ఖచ్చితంగా అంత మంచి సినిమా, అంత మంచి కథ అనుకున్నట్టు వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం కోమలి గారు చాలా కష్టపడ్డారు. చాలా ఫైనాన్షియల్గా కూడా ఈ రోజుల్లో సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యండి, ఒక ఫోక్ సింగర్గా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ దాకా సినిమాని తేవడం అనేది, ఈ సినిమా మనం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, సెట్ మీదకి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, రిలీజ్ అయ్యేసరికి ఇక్కడ జరిగిన సందర్భాలన్నీ కూడా అందరికీ తెలిసినవి, మీడియా మిత్రులందరికీ తెలిసింది. నా జీవితం కూడా మీడియా నుంచే స్టార్ట్ అయిందండి. నేను ఎంఏ జర్నలిజం చేశాను, చాలా పత్రికల్లో పనిచేశాను. నాకు తెలుసు
మా మీడియా సోదరుల కష్టాలు తెలుసు, అలాగని మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా కష్టాలు కూడా తెలుసు. ఆ కథ నుంచి వచ్చింది. ఆవిడ రాసుకొని ఒక లైన్ నాకు చెప్పారు, కూతురు తండ్రి మధ్య కష్టాలు ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్నాయి అనేసి. కూతురు అత్తారింట్లో పడ్డ కష్టాలు, దాన్ని కూతురు అత్తారింటితో పాటు తండ్రి పిల్లల మధ్య ఉన్న బంధాన్ని కూడా కలిపి కంప్లీట్ సినిమాగా తీయాలి, ఒక తండ్రి గొప్పతనం తెలియచేయాలి అని ఉద్దేశంతో తీయడం అనేది జరిగిందండి. చరణ్ అర్జున్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి, చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. అలాగే మురళీధర్ గౌడ్ గారి గురించి చెప్పాలండి. చాలామంది మురళీధర్ గౌడ్ గారిని ఒక యాంగిల్లో ఇంతవరకు చూశారు, ఇప్పుడు 2.0 ఖచ్చితంగా చూస్తారు ఆయన. ఎందుకంటే ఈ యాంగిల్లో ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ సినిమాలో చూడలే. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన